Hey guys, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. వచ్చే ఏడాది జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్కి టీమిండియాలో భువనేశ్వర్ కుమార్ ఉండాలా, అలాగే మహమ్మద్ షమీ కూడా ఉండాలా? ఈ విషయం మీద సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీని అంతటినీ అంటే చాలా కాలంగా అంటున్నారు, ఎందుకు భువనేశ్వర్ని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు, వై ఈజ్ హీ నాట్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. 2 seasons హ్యాడ్ ఎక్సలెంట్ సీజన్స్ విత్ ఆర్సీబీ 2 సార్లు వరుసగా టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సరే, T20sతో పాటు 1 daysలో కూడా ఎందుకు అతను ఆడించకూడదు? కొంతమంది అయితే టెస్ట్ మ్యాచెస్ కూడా అంటారు. బట్ ఎప్పుడు చర్చ బాగా ఎక్కువ తీవ్రమైందంటే, రవిశాస్త్రి రీసెంట్లీ, మన ఫార్మర్ ఇండియా కోచ్ రవిశాస్త్రి ఒక ఇండియా ప్రాబబుల్ స్క్వాడ్ ఫర్ ది నెక్స్ట్ వరల్డ్ కప్ ఇచ్చాడు, ఓడిఐ వరల్డ్ కప్. దాంట్లో ఈ హ్యాడ్ బోత్ భువి అండ్ షమి, ఇద్దరు ఉన్నారు దాంట్లో. ఆయన 4 ఫాస్ట్ బౌలర్స్ ఇచ్చాడు, అంటే హార్దిక్ పాండ్యా కాకుండా స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్. దాంట్లో ఎవరంటే బుమ్రా, సిరాజ్, భువి అండ్ షమి. దాంతో ఇంకా హాట్ అయింది ఈ డిస్కషన్. ప్లస్ అశ్విన్ తన ఛానల్లో, రవిచంద్రన్ అశ్విన్ తన ఛానల్లో అతను కూడా భువి ఉండాలని చెప్పి అతను కూడా అన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఫర్ ద వరల్డ్ కప్ ఉండాలి, అతని స్కిల్ అవసరం మన టీంకి అని చెప్పి అన్నాడు. ప్లస్ నేను నిన్న చూశాను, నేను యాక్చువల్గా వీడియో చేద్దామని చెప్పి 2 days నుంచి అనుకుంటున్నాను, బట్ వేరే ఐటమ్స్ వచ్చేసరికి ఇది కొంచెం వెనకబడింది. నిన్న నేను ట్విట్టర్లో చూశాను, క్రికెట్ ఫోవల్ దీంట్లో ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటిది. వాళ్ళు ఎవరుంటే బాగుంటుంది, ఎవరు ఉండకపోతే అని అడిగారు రవిచంద్రన్ అశ్విన్. ఓడిఐస్ సింపుల్గా అడిగారు, ఎస్ ఆర్ నో ఆర్ మేబీ, 3 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో హీ సెడ్ విరాట్ అండ్ రోహిత్ ఎస్ హీ సెడ్. తర్వాత షమి విషయంలో మేబీ అన్నాడు, క్లోజ్ టు నో మేబీ. ఈజ్ నాట్ వెరీ కీన్ ఆన్ షమి. బట్ వాళ్ళ ర్యాపిడ్ ఫైర్లో భువి పేరే లేదు, భువనేశ్వర్ కుమార్ పేరు కూడా లేదు. బట్ భువి పేరు ఎందుకు లేదు, ఈ షుడ్ బి దేర్. నా దృష్టిలో అతను ఎస్ ఉండాలి అని చెప్పి ఘంటాపదంగా బల్లగుద్ది చెప్పాడు. నేను అతనితో మాట్లాడతాను, ఈ ప్లే రెడ్ బాల్ క్రికెట్, రంజీ ట్రాఫీ ఆడు, దులీప్ ట్రాఫీ ఆడు, ఈవెన్ యూ ప్లే విజయ్ హజార్, ఇవన్నీ ఆడి యూ కమ్ బ్యాక్ ఇన్ టు కంటెన్షన్ అని చెప్పి అతనితో మాట్లాడతానని కూడా చెప్పాడు రవిచంద్రన్ అశ్విన్. సో అది తాజా సమాచారం. సో ఇద్దరు రవిచంద్రన్ అండ్ రవి శాస్త్రి, వీళ్ళిద్దరూ అన్నారంటే వాళ్ళు దట్ క్యారీ లాట్ ఆఫ్ వెయిట్. అదే కూడా జనరల్గా ఫీలింగ్ ఉంది. నేను కూడా, నా అభిప్రాయం ఏంటంటే, మొన్నటిదాకా నేను అసలు ఎవరైనా నన్ను చాలామంది అడుగుతారు వై నాట్ భువి అని చెప్తే, నేను ఏమంటానంటే ఈజ్ ఆల్రెడీ 36 మ్యాన్, 37 నెక్స్ట్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి 37. మరి అతన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు? వరల్డ్ కప్ ఆడకుండా అతన్ని తీసుకొస్తే, పోనీ T20 వరల్డ్ కప్ అనుకుంటే అప్పటికి అతను 38 అయిపోతాడు. 2028 ఒలింపిక్స్ కానీ T20 వరల్డ్ కప్ 2028కి హీ విల్ బి 38. సో అతను ఆడే అవకాశాలు, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది కష్టం కదా అని అప్పుడు నేను, సరే అది T20 వరల్డ్ కప్ పక్కన పెట్టండి. ఓడిఐ వరల్డ్ కప్ 1 year ఉంది, టైం 1 yearలో ఉంది. అండ్ నా దృష్టిలో అదే పాయింట్, ఏజ్ ఒకటి చూసుకున్నాను. తర్వాత అతను ఆడలేదు ఇక. ఐ థింక్ హీ ప్లేడ్ హిజ్ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ 4 years బ్యాక్, నవంబర్ 2022లో తన ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్, T20 ఇంటర్నేషనల్ ఆడాడు నవంబర్ 2022. 4 ఏళ్ళు గడిచిపోయింది. అండ్ ఓడిఐ ఎప్పుడు ఆడాడు? జనవరి 2022లో ఆడాడు, లాస్ట్ ఓడిఐ. టెస్ట్ మ్యాచ్ అయితే ఇంకా ఇప్పుడు 2018లో ఆడాడు. సో చాలా కాలమైంది ఇంటర్నేషనల్ క్రికెట్కి, చాలా కాలంగా అతను దూరంగా ఉన్నాడు. బట్ ఏంటంటే అతను, అది నా అభిప్రాయం, మరి ఇప్పుడు సడన్గా అతను తెర మీదకి ఎలా వస్తాడు, ఆల్రెడీ ఉన్నారు కదా అని చెప్పి. కానీ నేను కూడా ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకుంటాను, నాట్ బికాస్ రవిశాస్త్రి సెట్ సో అండ్ ఆర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నను కాదు. నేను మొన్న కరెంట్గా మనం ఆడిన T20 సిరీస్ ఇన్ ఐర్లాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ, 1 day సిరీస్ ఇన్ ఇంగ్లాండ్, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో అన్నీ చూస్తే నాకు ఏమనిపించింది అంటే, ముఖ్యంగా ఇంగ్లాండ్లో జరిగిన సిరీస్, 1 day సిరీస్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈ యంగర్ క్రాప్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్ ఎట్ ఆల్. ఓకే, T20sలో ఓకే, ఇప్పుడు గైస్ విత్ లాట్ ఆఫ్ పేస్, మన
గున్నూరు బ్రార్ లాంటి వాళ్ళు. ఎక్స్ట్రా పేస్ ఉంది, హైట్ ఉంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. దాంతో యూ కెన్ కమాండ్ రెస్పెక్ట్. ఎందుకంటే అక్కడ 4 ఓవర్లు వేస్తారు. ఆ 4 ఓవర్లో బ్యాట్స్మెన్ విల్ ఆల్వేస్ ట్రై టు హిట్ యూ. ఎందుకంటే వాళ్ళు దే కెనాట్ ప్లే డాట్ బాల్స్. వాళ్ళు ఆడే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు అది మిస్క్యూ అవుతాయి, కొన్నిసార్లు ఫాల్ షాట్ని ఇండ్యూస్ చేయడానికి వీలవుతుంది, అవుట్ అవుతారు. బట్ వన్ డేస్లో టైం ఉంటుంది. బ్యాట్స్మెన్ మీకు బౌలర్ కనుక ఎనఫ్ స్కిల్ లేకపోతే బౌలర్ మీద వాళ్ళు హ్యాపీగా కౌంటర్ అటాక్ చేస్తారు. లేకపోతే కొన్ని గుడ్ బాల్ వేసినప్పుడు జాగ్రత్తగా ఆడతారు. ఏదైనా కొంచెం లైన్లో కానీ లెంత్లో కానీ మిస్ అయినప్పుడు హ్యాపీగా పండుగ చేసుకుంటారు. సో ఇక్కడ హయ్యర్ స్కిల్ లెవెల్ అవసరం. ఈ కొత్త వాళ్ళ దగ్గర పేస్ ఉంది, హైట్ ఉంది, బట్ ఆ స్కిల్ లేదు. స్కిల్ లేకపోవడం, సిరాజ్ కూడా పక్కన పెట్టి రీసెంట్ సిరాజ్ హ్యాస్ గట్ స్కిల్. సిరాజ్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కిల్. ఆ స్కిల్ లేకపోవడంతో నేను కూడా భువీని ఆడిస్తే బాగుంటుందేమో అనుకున్నాను. అదిగాక నేను చూసింది ఏంటంటే గత 5 సీజన్స్గా అతనికి ఫిట్నెస్ సమస్యలు ఏం రాలేదు. ప్రీవియస్లీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్. అతనికి ఫిట్నెస్ సమస్యలు రాలేదు 5 సీజన్లుగా. ఐపీఎల్లో 3 సీజన్స్ కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ ఆడాడు, తర్వాత 2 సీజన్స్ ఆర్సీబీకి ఆడాడు. సో హీస్ లుకింగ్ ఫిట్ అండ్ హీస్ లుకింగ్ ఇన్ ఫైన్ ఫిట్. ఎలాంటి ఇబ్బంది కనబట్టలేదు. సో భువీని కన్సిడర్ చేస్తే అలా ఉంటుంది. దానికి అతను ఆడాలి, బికాజ్ హీ హ్యాస్ టు ప్లే క్రికెట్, లాట్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్. ఎందుకంటే నేను చూసినంత వరకు లాస్ట్ 2 సీజన్స్ అది విజయ్ హజారే కూడా ఆడలేదు మన డొమెస్టిక్ ఓడిఐ టోర్నమెంట్, లిస్ట్ ఏ టోర్నమెంట్, వన్ డే టోర్నమెంట్, 50 ఓవర్ టోర్నమెంట్, అది ఆడలేదు అతను. అంటే అతను సెలెక్ట్ చేయలేదు ఎందుకంటే అతను ఇండియన్ టీం దూరంగా ఉన్నాడని, లేకపోతే అతను ఏంటంటే తన ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుని కేవలం ముస్టాక్ అలీ ఆడి ఐపీఎల్ ఆడి, సో అంతవరకే అతను కన్ఫైన్ అవుతున్నాడా. రంజీ ట్రాఫీ కూడా పెద్దగా ఆడుతున్నట్లేదు, ఎందుకంటే అతను కూడా కంటెన్షన్లో లేడు. కాబట్టి ఎవరైతే ఇండియాకి ఆడే అవకాశం ఉంటుందో, అందులో యూపీకి బోల్డంతా టాలెంట్ ఉంది కదా, బోల్డంత మంది కొత్త ప్లేయర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి ఐ థింక్ అతను రెడ్ బాల్ క్రికెట్ కానీ విజయ్ హజారే కానీ ఆడట్లేదు ఆఫ్ లేట్. బట్ ఆడాలి, ఆడితే అతను ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే ఐ థింక్ హీ విల్ బి బ్యాక్ ఇన్ కంటెన్షన్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా అతని దగ్గర స్కిల్ లెవెల్ ఉంది. ఇప్పుడు నేను అదే చెప్పే, వన్ డేస్లో మీకు T20లో ఓకే, T20లో మీకున్న ఎక్స్ట్రా పేస్ అవన్నీ పనిచేస్తాయి, ఎక్స్ట్రా హైట్ అన్నీ పనిచేస్తాయి. బట్ వన్ డేస్కి వచ్చేసరికి నీడ్ స్కిల్, షుడ్ బి ఏబుల్ టు అవుట్ థింక్ ద బ్యాట్స్మెన్, అవుట్ చేయాలి, వికెట్లు తీయాలి. మన వాళ్ళు ఏంటి పార్ట్నర్షిప్లు ఇచ్చేస్తున్నారు, సెటప్ చేయాలి బ్యాట్స్మెన్. వరుసగా 4 అవుట్ స్వింగర్లు వేసి సడన్లీ యూ బ్రింగ్ 1 ఇన్, లోపలికి తీసుకురావాలి. అలాంటి ఇంటెలిజెన్స్, ఆ స్కిల్, ఎక్స్ట్రా స్కిల్ వితౌట్ గ్రేట్ పేస్ భువీ దగ్గర ఉంది. ముఖ్యంగా ఫస్ట్ 5 ఓవర్స్లో యూ కెన్ క్రియేట్ హ్యావక్ అలాంగ్ విత్ సంబడి లైక్ సిరాజ్. చాలా బాగుంది. సిరాజ్ అండ్ భువీ బౌలింగ్ టుగెదర్ విల్ బి వండర్ఫుల్. అండ్ ఫస్ట్ చేంజ్గా మన బుమ్రా రావడం అద్భుతంగా ఉంటుంది పవర్ ప్లే. యూ కెన్ పికప్ 3-4 వికెట్స్ ఈజీలీ. అంటే అన్నిసార్లు కాదు, జనరల్. కానీ ఏంటంటే మన సెలెక్టర్స్ అలా ఆలోచించట్లేదు కదా, ఎక్స్ట్రా హైట్ ఉండాలి. అక్కడ సౌత్ ఆఫ్రికాలో జరగబోతున్న వరల్డ్ కప్ బౌన్స్ ఉంటుంది, అక్కడ బౌన్స్ వీళ్ళకి కూడా వస్తుంది. దే విల్ ఆల్సో గెట్ సమ్ గుడ్ బౌన్స్ అండ్ క్యారీ దే విల్ ఆల్సో గెట్. సో దే విల్ ఆల్సో, అక్కడ కొంచెం టెన్నిస్ బాల్ బౌన్స్ ఉంటుంది ఓకే, బట్ స్టిల్ ఆ బౌన్స్ అనేది వస్తుంది, వాళ్ళకి బౌన్స్ వస్తుంది సౌత్ ఆఫ్రికాలో వీళ్ళకి కూడా. ఆ బౌన్స్తో మీ ఎక్స్ట్రా స్కిల్తో యూ కెన్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్ అని నేను అనుకుంటున్నాను. సో భువీని కన్సిడర్ చేయాలి, భువీని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలని నా ఫీలింగ్. అతను ఆడి క్రికెట్ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే హీ విల్ బి బ్యాక్ ఇన్ కండిషన్. వీళ్ళెవరు ఇప్పుడు మీరు చూడండి, గుర్నూర్ బ్రార్ మోస్ట్ ఎక్స్పెన్సివ్, 3 మ్యాచ్లు ఆడాడు ఇంగ్లాండ్లో ఓడిఐస్, 3లో హీ వాజ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ ఫర్ ఇండియా. కొన్ని వికెట్లు తీసుండొచ్చు, చాలా రన్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఈజ్ లీకింగ్ రన్స్. వీళ్ళు కూడా అంతే, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, వీళ్ళిద్దరూ బ్లో హాట్ బ్లో కోల్డ్. ఒక ఓవర్ బాగా వేస్తారు, ఒక ఓవర్ దారుణంగా వేస్తారు. ఒక ఓవర్లో హర్షదీప్ లుక్స్ లైక్ గెటింగ్ ఎ వికెట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్. ఫస్ట్ విత్ న్యూ బాల్, అది తన ఫస్ట్ ఓవర్. సెకండ్ ఓవర్ దానికి విరుద్ధంగా, అంటే అదే దాన్ని డిపెండ్ కాడు, మళ్ళీ ఇంకో రకంగా ట్రై చేస్తారు. దాంట్లో ఈ గోస్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో వీళ్ళ మీద మనకు కాన్ఫిడెన్స్ రావట్లేదు. ప్రిన్స్ యాదవ్ కేసు తీసుకోండి, ప్రిన్స్ యాదవ్ హెస్ బిన్ గుడ్ ఇన్ T20. అతను 5వ T20s ఆడాడు ఇండియాకి ఇప్పటికే, వాటిలో హీ వాజ్ గుడ్. బట్ వన్ డేస్కి వచ్చేసరికి హీఈస్ ఆల్సో లీకింగ్ రన్స్. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్త క్రాప్ అంతా కూడా దే ఆర్ బేసింగ్ దేర్ వాళ్ళ స్కిల్ లెవెల్ అంతా కూడా వాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ ఎంటైర్లీ ఆన్ T20 ఫార్మాట్ బికాస్ ఆఫ్ IPL మేబీ ఆర్ వాట్ ఎవర్. వాళ్ళకి వన్ డేల్లో బౌలింగ్ చేయడం లాంగర్, అంటే స్లైట్లీ లాంగర్ 50 ఓవర్ ఫార్మాట్లో బౌలింగ్ చేయడం వాళ్ళకి చేత కావట్లేదేమో అనిపిస్తుంది.
అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళాలని నేను చెప్తున్నాను. మామూలుగా వెనక్కి వెళ్ళాలని నేను కూడా ఇష్టపడను. ఎలా ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్తే అనేది ఒక థాట్ వచ్చింది. హ్యావింగ్ బుమ్రా, సిరాజ్ అండ్ భువి ఇన్ ద టీమ్ చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఐఎమ్ నాట్ too confident about Shami. Shami, no doubt, had a fantastic, outstanding World Cup in 2023. And ఆ తర్వాత అతను ఆడలేదు ఇండియాకి. సరే అగార్కర్ ఉన్నాయి అని అనిపిస్తుంది మనకి. ఓకే ఉండొచ్చు, అగార్కర్కి అతనికి ఆల్రెడీ పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అగార్కర్ నెక్స్ట్ మంత్లో అతని టైం అయిపోతుంది, కొత్త సెలక్షన్ చీఫ్ సెలెక్టర్ రావచ్చు. సో ఆ నేపథ్యంలో షమి కూడా కన్సిడరేషన్ రాదు. షమికి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈజ్ నాట్ 100% ఫిట్. ఓకే 20-25 అవర్స్ వేసాడు ఒక రోజులో రంజీ ట్రోఫీలో, కానీ ఈజ్ నాట్ 100% ఫిట్. 100% ఫిట్గా ఉంటే షమి కూడా కాదు, కానీ ఆ షమికి ఆ ఫిట్నెస్ రాదు. అవి తిరగబెడుతున్నాయి, అతనికి ఇంజరీస్ తిరగబెడుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్ అంటారా? సరే ఏజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే భువికి ఏజ్ ఎక్కువైపోయింది. భువి ఈజ్ 36, షమి ఈజ్ 35. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. ఎందుకంటే వాట్ అబౌట్ మిచెల్ స్టార్క్ ఈజ్ 36 లైక్ భువి. అంతకంటే ఫాస్టెస్ట్ ఈజ్ 130, 145 లెవెల్లో బౌలింగ్ వేసే బౌలర్, బట్ హీస్ ప్లేయింగ్. స్టార్క్ ఈజ్ 36, హ్యాజల్వుడ్ ఈజ్ 35. వాళ్ళ దగ్గర ఈ క్వశ్చన్స్ రావట్లేదు మనకి. భువీస్ లైక్ హ్యాజల్వుడ్ ఈజ్ ఆర్సీబీ పార్ట్నర్, బౌలింగ్ పార్ట్నర్. సో ఇది ఆలోచిస్తే ఎలా ఉంటుందో నేను కూడా నా అభిప్రాయం మార్చుకొని మీకు జస్ట్ ఐఎమ్ థింకింగ్ అలౌడ్, బయటకు నా లోపల ఉన్న థాట్ని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను. ఏజ్ గురించి చూడండి మీరు. యూ మైట్ హ్యావ్ సీన్ రీసెంట్ వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్. దాంట్లో మెస్సీ వాళ్ళని 100 మీటర్స్ పరిగెడతారు మిగతా ఫుట్బాల్, ముఖ్యంగా దోజు మిడ్ఫీల్డర్స్ కానీ ఫార్వర్డ్స్ కానీ మెస్సీ గోతికాడ నక్క అంటారు తెలుగు, అలా కాచుకొని ఉంటాడు. అతను మధ్య మధ్యలో తిరుగుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. ఈ డజంట్ ఈవెన్ రన్, నడుస్తూ ఉంటాడు. బికాజ్ ఈస్ 39 ఇయర్స్లో తన టీంని తన మ్యాజిక్తో ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. సో ఆ స్కిల్, ఆ హయ్యర్ స్కిల్ లెవెల్ అతని దగ్గర ఉంది. ఆ స్కిల్ లెవెల్తో అతను తీసుకెళ్ళాడు. అందుకే మనం ఇప్పుడు ఆ స్కిల్ గురించే వీఆర్ ఆస్కింగ్ విరాట్ కోహ్లీ టు బి దేర్, రోహిత్ శర్మ టు బి దేర్, భువి టు బి దేర్, అండ్ మేబీ షమి ఇఫ్ రిక్వైర్డ్. అలా మనం కొంచెం ఆ స్కిల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలేమో నాకు అనిపిస్తుంది. వన్ డేస్ కాబట్టి, T20స్కి డిఫరెంట్, అది టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. సో మెస్సీ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే వితౌట్ రన్నింగ్ ఫాస్ట్, వితౌట్ ఛార్జింగ్, వితౌట్ అటాకింగ్, ఆ ఎక్స్ట్రా స్కిల్ లెవెల్తో కెన్ స్టిల్ కన్జ్యూర్ అప్ ఎ మ్యాజిక్. అలాంటి మ్యాజిక్ చేయగల అబిలిటీ భువి దగ్గర ఉందేమో నాకు అనిపిస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా టైం ఉంది, 1 ఇయర్ ఉంది, తొందరగా డిసైడ్ చేసుకోవాలి. సెలెక్టర్ షుడ్ మేకప్ దేర్ మైండ్, ఎవరెవరు వెళ్ళాలనే విషయంలో సెలెక్టర్ షుడ్ మేకప్ దేర్ మైండ్. ఇంజరీస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దీంతో ఏంటంటే మన లార్జర్ పూల్లో ఐ థింక్ భువి ఆల్సో షుడ్ బి దేర్ యాజ్ అన్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో లెట్స్ హ్యావ్ ఎ హెల్దీ డిబేట్.